మందబుద్ధి గలవారికే. సో, ఇది మందబుద్ధి గల వారికి మామూలుగా మేఘాలు కమ్మినప్పుడు మనము ఆకాశం మేఘావృతమై ఉంటుంది అని చెప్తూ ఉంటాం గదా! సో, ఆ మేఘాలతోని ఆకాశం ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇక్కడ కొన్ని పోల్చారనమాట. దేనితో పోలుస్తున్నారు అంటే, మన భౌతిక దేహము, ఆత్మ పోల్చడం అనేది జరుగుతుంది. సో, మనం శ్లోకం చదివి భాష్యం అన్నీ చదువుకున్న తర్వాత ఎక్స్‌ప్లనేషన్ పార్ట్‌కి వెళ్దాం. సో, ప్రయత్నం చేయండి శ్లోకం చదవడానికి. శ్రావణి మాతాజీ మీరు కొంచెం చేయండి. హరే కృష్ణ. హ్యాండ్ రైజెస్ ఉన్నవాళ్ళు చదవచ్చు. చదవమంటారా మాతాజీ? స్వాతి గోవింద్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్సరం. శ్లోక చదవండి మాతాజీ. ఓకే మా. యథా నభసి మేఘౌగా రేణుర్వా పార్థివో నిలే ఏవం దృశ్యత్వం ఆరోపితం అబుద్ధిభిః. హరి బోల్. ఎస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్లోకం చదవండి నెక్స్ట్ వాళ్ళు కూడా. హరే కృష్ణ బబితా మాతాజీ. వరలక్ష్మి మాతాజీ చదవన మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. హరే కృష్ణ మాతాజీ. బబితా మాతాజీ నభసి మేఘౌగా రేణుర్వా. మీ వాయిస్ పోయింది మాతాజీ, నెట్ ప్రాబ్లమా? నేను చదవనా మాతాజీ? మీరు కొంచెం ఉండండి, శ్రావణి మాతాజీ అడుగుతున్నారు కదా. ఏమైంది బబితా మాతాజీ? వినిపించలేదా మాతాజీ? అస్సలు వినిపించలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి ఇప్పుడు. ఓకే ఒక్క నిమిషం మాతాజీ. అది యదా నభసి మేఘౌగా రేణుర్వా పార్థి ఏవం దృష్టరే దృశ్యత్వమారోపితమబుద్ధిభిః. నెక్స్ట్. హరే కృష్ణ బొల్ల వెంకటేశ్వరం ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ మాతాజీ. దండవత్ ప్రణామ్. అనువాదం చదవండి ప్రభుజీ. అనువాదం చదవన మాతాజీ. హరే కృష్ణ. మేఘములు ధూళి ఎనునవి వాయువుచే చలించడి కారణముగా అబుద్ధులైన వారు ఆకాశము మేఘావృతమైనదనియు వాయువు ధూళి ధూసరితమైనదనియు అజ్ఞానముచే పలుకుదురు. అదే విధముగా వారు శుద్ధాత్మయందు భౌతిక దేహ భావనలను ఆరోపించరు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ వరలక్ష్మి మాతాజీ. ఇప్పుడు భాష్యం చదవండి వరలక్ష్మి మాతాజీ. భాష్యం. భౌతికమైన చక్షువులు ఇంద్రియములచే మనము దివ్యడగు భగవానుని చూడజాలమని ఈ శ్లోకమున తిరిగి ధ్రువపరచుచున్నది. జీవి యొక్క భౌతిక దేహమునందు నిలిచేడి ఆత్మనే మనము కనుగొనజాలము. సాధారణముగా మనము జీవుని స్థూల దేహమును లేక సూక్ష్మ మనస్సును గాంచెదము గాని దేహమునందలి ఆత్మను వీక్షించుట మాత్రము మనకు సాధ్యం కాదు. అనగా స్థూలదేహము యొక్క అస్తిత్వము ద్వారా ఆత్మ ఉనికిని మనము అంగీకరింపవలసి ఉన్నది. అదే విధముగా ప్రస్తుత చర్మ చక్షువులతో లేదా భౌతిక కేంద్రియములతో భగవానుని దర్శించుగోరి వారికి ఆ దేవదేవుని విరుద్రూపమనేది బ్రహ్మాండమైన బాహ్య లక్షణపు జ్ఞానము ఉపదేశింపబడుచుండును. ఎవరేని ఒక హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ ఎవరైనా చదవండి. నెక్స్ట్ శ్రావణి మాతాజీ. లక్ష్మీ జగదీష్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. కృష్ణ దండవత్ ప్రణామ్. ఎవరేని ఒక మోటారు కారులో ప్రయాణించినప్పుడు సులభముగా దర్శనీయమగు మోటారు కారును గాంచి దాని యందు ప్రయాణించు వ్యక్తిని అతను మోటారు కారు ద్వారా గుర్తించుట అనున్నది
సర్వసాధారణ విషయము. అనగా ఉదాహరణకు రాష్ట్రపతి ఒక మోటారు కారులో ప్రయాణించున్నప్పుడు అతని వాహనమును గుర్తించి అదుగో రాష్ట్రపతి అని పలుకుచుందుము. అనగా ఆ సమయమునకు మనము రాష్ట్రపతి యొక్క మోటారు కారును రాష్ట్రపతితో గుర్తించుచున్నాము. అదే విధముగా తమకు యోగ్యత లేకున్నను భగవానుని శీఘ్రమే దర్శించగోరు అల్పజ్ఞులకు బ్రహ్మాండమైన విశ్వమే భగవానుని రూపముగా తొలుత దర్శింపచేయపడుచుండును. వాస్తవమునకు అట్టి విరాట్ రూపము యొక్క అంతర్బాహ్యములు రెండిటి యందును ఆ దేవదేవుడు నిలిచియుండును. ఈ విషయమున ఆకాశమునందలి మేఘములు లేదా ఆకాశము యొక్క నీలిరంగు చక్కని ఉపమానము కాగలదు. ఆకాశము మరియు నీలిరంగు అనునవి భిన్నములైనను ఆకాశము నీలముగానున్నదని ఆకాశము భావింపబడును. కానీ అట్టిది అల్పజ్ఞుల సాధారణ భావనము మాత్రమే. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. చిన్నగా ఉన్నాయి కాబట్టి 2 తీసుకుంటున్నాము అండ్ ఇవి కనెక్టెడ్ ఉన్నాయి శ్లోకాలు, అందుచేత. సో 32వ శ్లోకం ఏం చెప్తుందంటే, అతః పరం యద వ్యక్త మాప్యూఢ గుణ బృంహితం అదృష్టాశ్రుత వస్తుత్వాత్స జీవో యశ్చునర్భవః. అతః పరం యత్ అంటే ఏది అవ్యక్తం. అతః పరం యద్ అవ్యక్త పూడ్య గుణ బృంహితం. సో ఆప్యూడ్య అంటే నిర్దిష్ట రూపము లేనిది, గుణ బృంహితం అంటే గుణములచే ప్రభావితమైనది. అదృష్ట సెకండ్ లైన్, అదృష్ట అంటే చూడబడినది. ఆశ్రిత అదృష్టాశ్రుత వస్తుత్వాశ్చ అంటే ఆశ్రుత అంటే వినపడనిది, వస్తు త్వాత్ ఆ విధంగా ఉండుట, సహా జీవ అజీవుడు, యత్ కారణంగా, పునఃభవ పునర్జన్మలను పొందుచుండును. సో ఎందుచేత మళ్ళీ మళ్ళీ జన్మ వస్తుంది అని ఈ శ్లోకం మనకి చెప్తుందన్నమాట. అతః పరం యద్వ్యక్త మా పూడ్య గుణ బృంహితం అదృష్టాశ్రుత వస్తుత్వాశ్చ జీవో యత్ప నర్భవః. సో ఈ స్థూల రూప భావనకు వరముగా వేరొక సూక్ష్మ రూపము కలదు. అట్టి సూక్ష్మ రూపము నిర్దిష్ట రూపము లేనిదియు వ్యక్తము కాదనియు వినబడినదియు వినపడనదియు చూడబడినదై ఉన్నది. కానీ జీవుడు అటువంటి సూక్ష్మత్వము కన్నను పరమైన రూపమును కలిగి ఉండుట చేతని అతనికి పునర్జన్మలు కలుగుచున్నవి. సో ఇక్కడ మళ్ళీ శ్లోకం చదవడానికి అవకాశం ఉంది మీకు. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళని అడగమ్మా. శ్రావణి మాతాజీ. సరోజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. ప్రణామ్. అతః పరం యదవ్యక్తమవ్యూఢ గుణ బృంహితం అదృష్టాశ్రుతవస్తుత్వాశ్చ జీవో యత్సునర్భవః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ భవానీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అతః పరం యద వ్యక్తమవ్యూఢ గుణబృంహితం అదృష్టాశ్రుత వస్తుత్వాత్స జీవో యత్ పునరంభవః. హరి బోల్. ఎంత స్పీడ్ గా చక్కగా చదివారు. నెక్స్ట్. హరే కృష్ణ ఉమా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. అతః పరం యద్వ్యక్తమవ్యూఢ గుణ బృంహితం అదృష్టాశ్రుత వస్తుత్వాత్స జీవో యత్ పునర్భవః. హరి బోల్. సో నెక్స్ట్ అనువాదం చదవండి. నెక్స్ట్ హరే కృష్ణ అనురాధ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే ఈ స్థూల రూప భావనకు పరముగా వేరొక స్థూల రూపము కలదు. అట్టి సూక్ష్మ రూపము
సూక్ష్మ రూపము కలదు. అట్టి సూక్ష్మ రూపము నిర్దిష్ట రూపము లేనిదియు, వ్యక్తము కానిదియు, వినబడనిదియు, చూడబడనిదియు అయి ఉన్నది. కానీ జీవుడు అటువంటి సూక్ష్మత్వము కన్నను పరమైన రూపమును కలిగి ఉండుట చేతని అతనికి పునర్జన్మలు కలుగుచున్నవి. హరి బోల్. నెక్స్ట్ భాష్యం. హరే కృష్ణ దేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వ్యక్తమైనటువంటి భౌతిక విశ్వము భగవానుని విరూఢ రూపముగా భావించబడిన రీతిగానే అతని సూక్ష్మ రూపమునకు సంబంధించిన భావనయు ఒకటి కలదు. దర్శనము గాని, వ్యక్తీకరణము గాని, వినుట గాని లేకనే అది అనుభూతము కాగలదు. కానీ దేహమునకు సంబంధించిన ఇట్టి స్థూల సూక్ష్మ రూపభావములు జీవిని దృష్టినే ఊహించబడుచున్నవి. జీవునికి ఈ స్థూల సూక్ష్మ రూపములకు వరముగా ఒక దివ్య రూపము కలదు. జీవుడు దేహమునే విడినంతనే స్థూల సూక్ష్మ దేహములను సంబంధించిన కర్మలు నిలిచిపోవును. ఎవరైనా మరణించినప్పుడు జీవుడు విడలిపోయాడని పలుకుటూ సాధారణ విషయమే. ఏలయన మృత్యువు పిదప జీవుడు కనబడుట గాని వినబడుట గాని సంబంధింపదు. మానవుణ్ణి నుగ వ్యవస్థలో స్థూల దేహము పనిచేయుకున్నను దేహము శ్వాసక్రియ ద్వారా జీవుడు దేహమునందే నిలిచియున్నాడని మనం ఎరుగగలము. కనుకనే దేహము నుండి వెడలిపోయినంత మాత్రమున ఆత్మ తన ఉనికిని కోల్పోయినదని పలుకుటకు సత్యము కాదు. అది నిక్కముగా నిలిచియుండును. లేని ఎడల పునర్జన్మలు మరలా కలుగుటకు దానికిట్లు సంభావం కాగలదు. హరి బోల్. నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ కొండ నాగమణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. ఓకే. సారాంశం ఏమనగా భగవానుడు తన దివ్య రూపం నందు నిత్య స్థితుడై ఉండును. ఆ రూపము జీవుని స్థూల సూక్ష్మ రూపముల వంటిది కాదు. కనుక ఆ రూపము ఎన్నడును జీవుల స్థూల సూక్ష్మ దేహములతో పోల్చరాదు. భగవానుని రూపమునకు సంబంధించిన అట్టి భావనలన్నీయును వాస్తవమునకు ఊహాత్మకమైనవి. అదే విధముగా జీవుడు కూడా తన నిత్యమైన ఆధ్యాత్మిక రూపమును కలిగి ఉన్నాడు. కేవలము భౌతిక సంపర్క కారణము చేతనే అట్టి ఆధ్యాత్మిక రూపము బద్ధమగుచున్నది. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజ్జీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామిని నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయ నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ శ్రీమతి జయపథక స్వామి దినమే నమాచార్య. ముఖం కరోతి వాచాలం భంగం లంగాయతే గిరిమిత్కృపాతం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. శ్రీ 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 రాధా మదన్ మోహన్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे हरि बोल. श्रील प्रपाद की जय, गुरु महाराज की जय. हरे Krishna. Mataji Central. Once again, thank you all so much for joining the class. సో మనం ఈ శ్లోకాలు ఒక్కసారి చర్చించుకుందాము. మీరందరూ బాగా చదివారు. సో మనం ఇక్కడ యదా నభసి మేఘౌగా అన్నారు. అంటే మేఘాలు ధూళి అన్నవి వాయుచే చెలించేది కారణంగా అబద్ధులైన వారు ఆకాశం మేఘవతమైనదనియు వాయువు ధూళి దూసరితమైనదనియు అజ్ఞానంచే పలుకుదురు. సో ఇక్కడ మనకి ఎప్పుడు చూసినా మనం ఎంతో క్లెవరు, మనకు బాగా తెలివి ఉంది, మనం ఇది చేయగలం అది చేయగలం అని మన మనస్సు కనిపిస్తుంది. ఎవరైనా మీరేం చేయలేరు అంటే మనం ఒప్పుకుంటామా కదా? మనం మేధావులు అండి. కానీ శ్రీమద్ భాగవతంలో ఇలా అంటున్నారు. అంటే కలియుగ వాసులకి ఇది కొంచెం ఉందన్నమాట. బద్ధకం అనేది, నిద్ర రావడం అనేది, ఇవన్నీ అన్నమాట. అంటే చక్షువులు, ఇంతకుముందు అర్జునుడితోని శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నారు? నీ చక్షువులు, సాధారణ చక్షువులు నా విశ్వరూపాన్ని, విశ్వాన్ని చూడడానికి సరిపోవు అని ఆధ్యాత్మిక చక్షువులు అతనికి ఇచ్చి అప్పుడు విశ్వరూపాన్ని చూపిస్తాడనమాట. సో మనం చూసినవన్నీ నిజం కాదు, చూసినవన్నీ కరెక్ట్ కాదు అని ఈ శ్లోకం మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తుంది అనమాట, మనకి సాక్ష్యం ఇస్తుంది. శ్రీమద్ భాగవతంలో ఈ విధంగా అంటున్నారు. మందబుద్ధి గలవారిచే అంటే అబుద్ధిభిహి అంటే మందబుద్ధి. మందబుద్ధి అంటే ఏంటి? ఒకసారి చదివి, ఇప్పుడు మనం 3వ అధ్యాయంలో ఉన్నాము. మొదటి అధ్యాయంలో ఏమి చదువుకున్నాము? రోజు రివిజన్ చేస్తే కానీ గుర్తుండదు కదా. ఈవెన్ స్కూల్స్లో కూడా స్లిప్ టెస్ట్లని, ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు పిల్లలకి పెడతారు. అవన్నీ అయిన తర్వాత క్వార్టర్లీ ఎగ్జామ్స్ అని పెడతారు. సో ఆ పోర్షన్ ఏదైందో అదంతా పెట్టి అది ఒక పక్కకు జరిపేసి హాఫ్ ఇయర్లీ అని, ఆ తర్వాత ఫైనల్ అంటే మొత్తం పుస్తకం అంతా కూడా ఎగ్జామినేషన్ అవుతుందన్నమాట. ఆ తర్వాత ఇంకో క్లాస్కి ప్రమోట్ చేస్తారు. సో ప్రమోట్ అయిపోయిన తర్వాత ముందు క్లాసులు ఏమైనా పిల్లలకి గుర్తుంటాయా? కదా, పాస్ అయిపోయామన్న సంతోషమే తప్ప అవి ప్రతిదీ గుర్తుండదు. కొన్ని కంటిన్యూషన్ ఉంటాయి, కొన్ని గుర్తుండిపోతాయి, అలాగే కొన్ని గుర్తుండవు. దాన్నే మందమతి అని అంటున్నాం. మందమతి బుద్ధి గల వారిచే ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ పాస్ అయ్యి 7th వెళ్ళారు పిల్లలు. 7th క్లాస్లో బోర్డ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి 6th క్లాస్ క్వశ్చన్స్ అన్నీ అడిగి అప్పుడు లెసన్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఏం ఆనందం ఉంటుంది? ఏదో కొత్తది నేర్చుకోవాలనే ఉంటుంది కదా. సో అబుద్ధిభిహి అంటే మందబుద్ధి గలవారిచే ఏది చూసినా అది ఆరోపించినట్లే, ఇదే కరెక్ట్ అని మనం అనుకుంటూ ఉంటాం. పిల్లలు కూడా, చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఒక్కోసారి వాదిస్తూ ఉంటారు, మీకేం తెలియదులే అంటారు. కానీ ఇక్కడ మనకి ఋషులు మునులు వేదాల్లో చూసి మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పినప్పుడు కొంతవరకు నిజమే, మనం మందమతులమే అని యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది. కలియుగ వాసులు ఈ విధంగానే ఉంటారు. సో మతిమరుపు అనేది సహజం. అది ఎందుకు సహజం అంటే కొన్ని మనం మర్చిపోవాలి, అన్ని గుర్తుపెట్టుకోలేము. కొన్ని మరపు, పూర్వజన్మ ఉంది, పునర్జన్మ అని ఇక్కడ వస్తుంది ముందుకి. సో పూర్వజన్మ గుర్తుందనుకోండి, అప్పుడు ఇక్కడ ఉండే మన అక్క చెల్లెళ్ళని, అన్నదమ్ములని, తల్లిదండ్రులని మనం
ఒప్పుకుంటామా? ఒప్పుకోలేం మాతాజీ. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాము, పూర్వజన్మలో బెంగళూరులోనే ఎక్కడో ఉండొచ్చు. మనం అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది గుర్తొస్తే. అవును ఒకసారి మాతాజీ. చూడాలి, నా తల్లిదండ్రులు ఉన్నారు, మా ఇల్లు ఎలా ఉందో, ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. ఆస్తులు ఎన్ని కోట్లు వదిలేసి వెళ్ళాను నేను, అవన్నీ ఏమైపోయినాయో అని గుర్తొస్తుంది. సో అది మర్చిపోవాలని భగవంతుడు మార్పు ఇచ్చేసాడు అనమాట. పూర్తిగా ఒక వరం అంటారు మాతాజీ. ఒక వరం అన్నమాట. మతి మరపు ఒక వరము. కానీ ఇట్లా ఈ పునర్జన్మలు కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు మన ఇంట్లో కొందరు ఉంటారు, వాళ్ళు ఇప్పుడు లేరు. పూర్వంలో ఉండే మన తాతలు కానీ తండ్రులు కానీ ఇప్పుడు లేరు. సో వాళ్ళనే గుర్తు చేసుకుంటూ బాధలో ఉండిపోయే కంటే కొంత మర్చిపోవడం అనేది మనకి భగవంతుడు అలవాటు చేస్తాడనమాట. ఒక నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 1 సంవత్సరం అయిపోయింది, సంవత్సరాలు గడిచిపోయాయి. ఒక సమయంలో అవును కదా, మా చెల్లి ఇలా ఉండేది కదా అని కూడా ఒక్కోసారి ఎప్పుడో తప్ప గుర్తు రాదనమాట. సో ఆ విధంగా ఇది భగవంతుడి యొక్క వరం అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఏంటి అంటే మేఘాలు ధూళి. ఆకాశం ఏ రంగులో ఉంటది సామాన్యంగా? మనం చూసి నీలి మేఘం. నీలి. పిల్లలకి ఒక పేపర్ ఇచ్చి డ్రాయింగ్ వేయండి అంటే సీనరీ వేసే సమయంలో కింద పచ్చ రంగు వేస్తారు, పైన నీలి రంగు వేస్తారు. ఈ రెండు ఏంటి, వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అందులో? హరే కృష్ణ. కింద అన్ని పొలాలు ఆకుపచ్చగా ఆకులు, అదే పొలాలు, ఆకులు, గడ్డి. అయితే మనం ఇక్కడ పెద్దగా లాన్స్ చూడం కానీ సామాన్యంగా మనకి గ్రీన్ గా కనిపిస్తుందంటే లాన్స్ అని, అంటే గడ్డి అని అర్థం. మొక్కలు, చెట్లు ఇవన్నీ పచ్చగా ఉంటాయి. సో పైన చక్కగా బ్లూ కలర్ వేస్తారు, అంటే ఆకాశం. సో ఆకాశం బ్లూ కలర్లో ఉంటుంది అని ప్రొద్దున మనం సూర్య నమస్కారం చేసుకున్నప్పుడు ఎప్పుడు చూస్తూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి మబ్బుగా ఉంటుంది, మేఘాలు కమ్మి వేస్తాయి. కానీ ఆకాశం రంగుని తీసేస్తున్నాయా మేఘాలు? మేఘాలు అడ్డు వచ్చాయా? మేఘాలు అన్ని నీళ్లు ఉండి కూడా చక్కగా కదులుతున్నాయి. ఎందుకు కదులుతున్నాయి? ఇక్కడ ఏం చెప్పారు? గాలి వల్ల. గాలి మేఘాల్ని తోస్తుంది. అర్థమవుతుందా? వాయునందు అనిలే అంటే వాయునందు. ఈ విధంగా చూచువారికి మనకి మేఘాలు ఇలా మూవ్ అవుతున్నట్టు. చిన్నప్పుడు ఆకాశంతో పాటు నేను కూడా నాతోనే మేఘం వస్తుంది, నాతోనే చందమామ వస్తుంది అని ఆడుకున్నారా మీరు ఎప్పుడైనా? కదా, అలా పైకి చూస్తూ. ఇప్పుడైతే అన్ని మేడలు, మిద్దెలు. అప్పుడు ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, నాతోనే వస్తుంది, నాతోనే వస్తుంది అని. సో ఇప్పుడు ఆకాశం చూడాలంటే టెర్రస్ మీదకి వెళ్ళాలి, చాలా కష్టం. సో రోడ్లు మీద పంపించలేము. ఐ డోంట్ నో ఇప్పుడు పిల్లలకి తెలుస్తుందా లేదా అనేది. సో అలా మనకి రాత్రిపూట ఏమో ఆకాశం నలుపు రంగులోకి మారిపోతుంది. యాక్చువల్లీ మారుతుందా నలుపు రంగులోకి? కళ్ళకి మాత్రం అట్లా కనిపిస్తుంది కదా. సో మన కళ్ళకి ఏం కనిపిస్తుందో అవన్నీ నిజం కాదు అని చెప్తున్నారనమాట. ఆకాశం అక్కడే ఉంది, మారలేదు, నీలి రంగులోనే ఉంది. కానీ ఇక్కడ ఏమైంది? సూర్యుడు ఇటు నుండి అటు తిరిగాడా, లేకపోతే సూర్యుడు కూడా అక్కడే ఉన్నాడా? సూర్యుడు తిరగడు. ఏమి తిరుగుతుంది? మనకి చీకటి ఎలా అవుతుంది? భూమి తిరుగుతుంది. భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అందుచేత రాత్రి పగలు వస్తుంది. సో మనకి ఆకాశం ఈ ఉపమానం ఇచ్చారు కాబట్టి మనం డిస్కస్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఆకాశం పగలు మనం చూసినట్లయితే చక్కగా నీలం రంగులో ఉంటుంది. బాగా ఎండగాసినప్పుడు ఎరుపు వర్ణంలో కనిపిస్తుంది ఒక్కొక్కసారి. అండ్ మేఘావృతమైనప్పుడు మేఘాలు ఆ ధూళి వాయువు చలించి అవన్నీ కూడా ఒక దగ్గర చేరి ఆకాశం మేఘావృతమై ఉంది, నల్లగా మేఘాల చేత కప్పిబడి ఉంది అని మనం చెప్తూ ఉంటాం. సో అదే విధంగా శుద్ధాత్మ, ఆత్మ ఎక్కడ ఉంటుంది? మళ్ళీ మనం 2nd చాప్టర్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ భగవద్గీతలో 2nd చాప్టర్లో ఏం చెప్పారు? ఆత్మ ఉంది లోపల. ఈ ఆత్మ ఎట్లాంటిది అని అంటే
ఎప్పుడుకీ ఉండేది, జనన మరణాలు లేవు, శాశ్వతము, ఒక దేహం నుండి ఇంకో దేహంకి వెళ్తుంది. సో ఈ ఆత్మ చుట్టూ ఒక సటిల్ బాడీ అంటారు. ఏంటి అది? ఆ దేహాన్ని మనము సూక్ష్మ దేహం అంటాం. ఈ సూక్ష్మ దేహంకి ఏమేమి ఉంటాయి సూక్ష్మ దేహంలో? మనస్సు, బుద్ధి, అహంకారం. వెరీ గుడ్. సో మనస్సు, బుద్ధి, అహంకారం ఇవి ఆత్మతో పాటు మనకి వేరే దేహంలోకి వెళ్తాయి. సో మనం ఈ మనస్సుని కంట్రోల్ చేయడము నేర్చుకోవాలి భక్తితో, బుద్ధి కూడా చక్కగా మారేటట్టు చూసుకోవాలి. అంటే ఇంద్రియాల్ని మనం నియంత్రించినప్పుడు ఇవి రెండు మారుతాయి. అహంకారం అనేది ఈ రెండు బాగుంటే అహంకారం అనేది ఉండదు. మనకి ఒక సేవ ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు. నాకు ఇస్తామన్నారు, ఇవ్వలేదు, అదెలా నా పేరు తీసేశారు అని పోట్లాడమనుకోండి, అది అహంకారం అవుతుంది. పర్వాలేదు, ఇక్కడ లేకపోతే ఇంకో రూమ్లో దొరుకుతుందేమో సేవ. ఏ సేవ లేదు, జపం చేసుకుంటూ కూర్చోవడమే, చేసేవాళ్ళని చూసుకుంటూ ఉండడం. సో అది అహంకారాన్ని మనం నియంత్రించడం అన్నమాట. సో ఏదో ఒక జన్మలో చాలా భక్తి చేసినప్పుడు ఈ 3 కంట్రోల్లోకి వస్తాయి. సో భౌతికమైన చక్షువులు అంటే మనకు మామూలుగా ఉండే కళ్ళు, ఇంద్రియములచే మనము దివ్యుడగు భగవానుని చూడజాలమని ఈ శ్లోకము మళ్ళీ తిరిగి ధృవపరుస్తుంది. మళ్ళీ తిరిగి అదే చెప్తున్నారనమాట. జీవి యొక్క భౌతిక దేహం అందు నిలిచేది ఆత్మనే మనం కొనజాలం. మనము ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళల్లో శ్రీకృష్ణుడు ఉన్నాడు అని దండం పెట్టుకుంటామా? కానీ ఆయన దేహ లక్షణాలు ఏమున్నాయో దాన్ని బట్టే మనం దండం పెట్టొచ్చా పెట్టకూడదా అని నిర్ణయిస్తాం. గుడికి వెళ్తామండి, అక్కడ స్వీపర్స్ ఉంటారు, క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు, సెక్యూరిటీ గార్డులు ఉంటారు. సెక్యూరిటీ గార్డ్ని చూస్తేనే ఒకలాంటి భయం వస్తుంది లోపల నుంచి. జరగండి అంటాడో ఎక్కడ గుడి తోసేస్తాడో అన్నట్టు. వెళ్ళగానే ఆయనలో కూడా భగవంతుడు ఉన్నాడు అని ఒక దండం అయితే పెట్టుకోం కదా మనం. స్వీపర్స్ ఉంటారు, బాగా తెలిసిన వాళ్ళు అయితే బాగా, అంటే ఆల్మోస్ట్ వెళ్తూ ఉన్నామంటే మనము హరే కృష్ణ అని చెప్తారు వాళ్ళు, మనం కూడా చెప్పొచ్చు. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. కానీ ఇక్కడ వాళ్ళని ఐడెంటిఫికేషన్ మనిషి భౌతిక దేహాన్ని బట్టే ఉంటుంది అని ఇక్కడ చెప్పడం. అంటే మన చక్షువులు అసలైన దేవుణ్ణి చూడలేకపోతున్నారు అని ఇక్కడ చెప్పడం. ఆత్మ అని మనము కనుగొనజాలము. ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది, ఆత్మలో పరమాత్ముడు ఉన్నాడు అని మనం తెలుసుకోలేకపోతున్నాము అని అంటున్నారు. జీవుని స్థూల దేహంతో సూక్ష్మదేహమైన మనస్సుతోనో గాంచడం కానీ దేహమందలి ఆత్మను వీక్షించడం మాత్రం మనకు సాధ్యం కాదు. మనకు ఆ సమయానికి గుర్తురాదు. ఇప్పుడు పరిపూర్ణ పద్మావతి దేవి మాతాజీ గుడికి వచ్చింది. సో వాళ్ళు ఈ వీడియో క్లాసులు ఎవరైనా చూసుంటే ఆ క్లాసుల వల్ల తెలుసో, లేకపోతే గౌరంగవాణి టీంలో ఒక సీనియర్ మెంబర్ అని తెలుసు, అట్లా తెలుసుకుంటారు. అంతేగాని నాలో ఉన్న ఆత్మని వాళ్ళు చూడలేరు. నేను కూడా అంతే. ఈ అమ్ములు మాతాజీ, చందన మాతాజీ, ఉమా మాతాజీ వీళ్ళు అక్కడి నుండి వచ్చారు కష్టపడి అనేది అనుకుంటాం. దేహాన్ని వర్ణించుకొని వాళ్ళ మనస్తత్వాన్ని బట్టే మనం ఊహించుకుంటాం. కానీ వాళ్ళల్లో పరమాత్ముడు ఉన్నాడు, ఈ పరమాత్మకి నేను నమస్కారం చెయ్యాలి అనే ఆలోచన మనకి ఉండదు అని చెప్తున్నారు. ఇది కరెక్టేనా? వారికి జై. ఆయన చెప్పారంటే కరెక్టే ఉండాలి. కానీ మనకి ఎప్పుడు అట్లాంటి ఆలోచన రాదు. మనీషా మాతాజీ వస్తా అన్నది రాలేదు, ఎక్కడుంది ఆ దేహాన్నే వెతుక్కుంటూ ఉంటాం మనం కదా. ఆత్మతో కనెక్ట్ అవ్వాలి అని చెప్తున్నారనమాట ఇక్కడ. సో ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు శుద్ధ భక్తి. కానీ ఎందుకు మనకుండే అజ్ఞానం చేత మనం కనెక్ట్ అవ్వలేకపోతున్నాము. అయితే ఒక ప్రభుజీ, డాక్టర్ ప్రభుజీ, ఆయన ప్రవచనాలు ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. ఆయన ఏమంటున్నారంటే మనం భక్తిలోకి వచ్చి 2 ఏళ్ళయింది, 3 ఏళ్ళయింది, 5 ఏళ్ళయింది, 15 ఏళ్ళయింది, 20 ఏళ్ళయింది, అయినా అక్కడే ఉంటామేంటి? ఆయన చాలా సీనియర్ మెంబరు, మంచి డాక్టరు అయినప్పటికీ చౌపాటి బాంబేలో మంచి ప్రవచనం ఇస్తారు. అయినప్పటికీ ఆయన అలా అంటున్నారంటే మనం ఎక్కడ పోవాలి ఇంకా అదనమాట. సో అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారండి. మెడికల్ కాలేజ్లో పాస్ అవ్వడం చాలా కష్టం,
మెడిసిన్ అంత ఈజీ కాదనమాట. 1, 2, 5 సంవత్సరాలు చదవవలసిన వాళ్ళు 10 సంవత్సరాలు కూడా చదివిన వాళ్ళు ఉంటారు. సో హాస్టల్లో ఇంకా రూమ్ అట్లాగే ఉంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఒక హాస్టల్ రూమ్లో ఒక అతను ఉంటున్నాడంట. ఆయన ఫేమస్ అయిపోయాడంట. ఎన్నో బ్యాచ్లు పాస్ అయిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈయన మాత్రం వెళ్ళట్లేదు, అందులో ఉంటున్నాడు. ఏదో ఎగ్జామ్ ఇస్తాడు, వస్తాడు, క్వైట్ ఫేమస్ అయ్యాడు. మనకి మున్నాబాయ్ ఎంబీబీఎస్ సినిమా చూసారా? అది హిందీది, తెలుగులో కూడా ఏదో వచ్చింది కదా, శంకర్ దాదా ఎంబీబీఎస్. చూసారా మీరు? దాంట్లో మాతాజీ వాడు పాస్ అవ్వడు కదా. సో అలా అన్నమాట, అంటే వేరే రకంగా అలా అలా పెద్దవాడైపోయాడు. అయితే ఈ డాక్టర్ సాబ్ ఎవరైతే నేను చెప్తున్నానో ఆ ప్రభుజీ మెడికల్ కాలేజ్లో హాస్టల్లో జాయిన్ అయినప్పుడు ఆయన గురించి అందరు చెప్పుకుంటుంటే ఆయన పక్క రూమే ఈయనకి ఇచ్చారంట. సో రోజు అనుకుంటున్నానంట, ఇంత సీనియర్ మెంబర్ని నేను చూడాలి చూడాలి చూడాలి. 2-3 రోజులు అయిపోయిందంట, 2 months అయిందంట, లాకే తీయట్లేదంట. తర్వాత ఒక రోజు లక్కీగా లాక్ తీసుందంట రూమ్. తీసుంటే వెళ్ళి చూశానంట. చూస్తే ఒక చిన్న బాబు చదువుకుంటున్నాడంట. ఒక అబ్బాయి అని అన్నారు, ఆయన ఏది చెప్పలేదు. సో ఎవరు ఈయన? ఇప్పుడు ఇన్ని ఏళ్ల నుంచి అంత సీనియర్స్ అంటే ఒక చిన్న అబ్బాయిలాగా అయితే ఉండడు కదా. ఎవరు అని అంటే ఆ వ్యక్తి పేరు నేను మర్చిపోయాను. అతని యొక్క కొడుకుని నేను అని అన్నాడంట. అంటే ఆయన ఆల్రెడీ మ్యారీడు, కొడుకులు పుట్టారు, స్టిల్ హీఈస్ నాట్ కంప్లీటింగ్. అదే విధంగా నేను కూడా ఇన్ని రోజులు భక్తి చేస్తున్నాను కానీ నాకేమీ తెలియదు అని అంటున్నాడు ఆయన. సో అలా దీన్నే అజ్ఞానం అంటారు అని చెప్పడానికి ఆ ఎగ్జాంపుల్ ఇచ్చారు. మీకు అర్థమవుతుందా? ప్రభుజీ అట్లా అజ్ఞానంలో ఉండి మనకి కొన్ని అర్థం కావు, మర్చిపోతుంటాము. కానీ అది ఏంటి అని, దీనికే ఇలా ఉన్నాం కాబట్టే మనకి ఇంకో జన్మ అలా వస్తూ ఉంటుంది. ఒక జన్మతోని మనం ముగించుకోవాలంటే శుద్ధ భక్తిత్వం మనకి చాలా ఉండాలి. స్థూల దేహం ఏంటి, సూక్ష్మ దేహం ఏంటి, ఆత్మ ఏంటి, మనకు పూర్తిగా తెలుసుకోవాలి. ఆత్మ యొక్క ఉనికి మనకి తెలియాలి. అంటే స్థూల దేహం యొక్క అస్తిత్వం ద్వారా ఆత్మ ఉనికిని మనము అంగీకరింపవలసి వస్తుంది. అదేవిధంగా ప్రస్తుత చర్మ చక్షులతో లేదా భౌతికేంద్రియంతో భగవాను దర్శించుకోరు వారికి ఆ దేవదేవుని విరాట్ రూపం అనేది బ్రహ్మాండమైన బాహ్య లక్ష్యము ధ్యానము ఉపదేశించబడుచున్నది. సో ఇప్పుడు భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే ప్రకృతిని చుట్టూ ఉండే మొక్కలు, చెట్లు, కొండలు, ఇవన్నీ కూడా భగవంతుడే అని తెలుసుకోవాలి అని చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, ఒక వాహనాన్ని మనం గుర్తించాలంటే, ఇప్పుడు మనకి చదువు రాదు, ఒక బస్సు వెళ్తుంది, దానికి ఒక బోర్డు ఉంది, కానీ ఆ బోర్డు చదవడానికి రాదు. మన గమ్యస్థానం వెళ్ళాల్సిన బస్సు ఏమో అనుకుంటే మనం ఏం చేస్తాం, పక్క వాళ్ళని ఎదురు వాళ్ళని అడుగుతాం, ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది అని. అప్పుడు బస్సు ఎక్కుతాం, అవునా? చదువు వచ్చనుకోండి, ఈ బస్సు మెహదీపట్నం వెళ్తుంది, నేనేమో ఫలానా చోట దిగాలి, ఈ బస్సు నా రూట్లోంచే వెళ్తుంది కాబట్టి ఆ బస్సు ఎక్కుతాం. అది ఉనికి తెలుసుకోవడం. అదే మనం ఒక మోటార్ కార్లు బయటికి రోడ్డు మీదకి వెళ్తే ఎన్ని కార్లు ఈ రోజుల్లో అయితే. సో అది ఇంపార్టెంట్ కార్. ఒక చీఫ్ మినిస్టర్, ఒక రాష్ట్రపతి కానీ, ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ, వీళ్ళు పెద్దవాళ్ళు వెళ్తున్నారంటే ఏం చేస్తారు? రోడ్డు మీద సైరన్ వేసుకుంటారు, ఖాళీ చేస్తారు, రోడ్డు ఖాళీ చేస్తారు, రోడ్డు ప్రయాణికులందరినీ ఆపేసి ఇంకా సెక్యూరిటీ కార్లు అవి ఇవి వచ్చిన తర్వాత అప్పుడు రాష్ట్రపతి కారు 4-5 అట్లాగే ఉంటాయి. మనమైతే మాత్రము అదిగో ఇదే కదా రాష్ట్రపతి కారు అని మనం అనుకుంటాం. అంటే రాష్ట్రపతిని బట్టి ఆ కార్ని నిర్ణయిస్తున్నాం, ఆ వాహనాన్ని. ఓకే, సో అంటే సమయానికి మనం రాష్ట్రపతి యొక్క మోటార్ కారు రాష్ట్రపతితో గుర్తించుచున్నాము. సైరన్లు ఉన్నాయి, ఆయనకి సెక్యూరిటీ ఎక్కువగా ఉంది, సో ఒక బ్లాక్ కలర్ వ్యాన్ లాగా ఉంది, ఇవన్నీ ఈ కార్ తప్పకుండా రాష్ట్రపతిదే అయి ఉంటుంది.
సో మన కార్ని మనకు దగ్గర వాళ్ళు మన కార్లని గుర్తిస్తారు. పలానా కారు వచ్చిందంటే ఓహో పలానా వాళ్ళు వచ్చారు అని. అంటే ఆ కారు మన దేహం అన్నమాట. ఓకే, కారు మన దేహం. కారులో ఎవ్వరు ప్రయాణించట్లేదు, ఒక డ్రైవర్ లేరు, ఎవ్వరు లేరు అంటే ఆ కారు కదులుతుందా? అక్కడే ఉంటుందా? అక్కడే ఉంటది మాతాజీ. డ్రైవర్ లేకపోతే అక్కడే ఉంటుంది. దాన్ని గుర్తించలేరు ఎవరు, ఈ కారు ఎవరిదో 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 ఎందుకు ఇక్కడ ఆగిందో అని అనుకుంటారు. అదే విధంగా ఒక మనిషి మరణించిన తర్వాత నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది, కానీ ఇక్కడ సందర్భం కాబట్టి చెప్తున్నాను. మరణించిన తర్వాత ఆ మనిషి యొక్క యునికి మనకి ఏమీ ఉండదు. ఇంకా ఊపిరి ఒక్కసారి ఆగిపోతే ఆ ఊపిరి ఎక్కడి నుండి వచ్చింది? ఆత్మ. మనం ఆత్మనే తెలుసుకోలేకపోతున్నాం. సో ఆ సమయానికి రాష్ట్రపతి యొక్క మోటార్ కార్ రాష్ట్రపతితో గుర్తిస్తుంది. అదేవిధంగా తమకు యోగ్యత లేకున్నను భగవానుని శీఘ్రమే దర్శించగోరు అల్పజ్ఞులకు బ్రహ్మాండమైన విశ్వమే భగవానుని దర్శింపజేయబడుచుండును అని చెప్తున్నారు. అంటే తొలుత ఈ రూపం విశ్వరూపం అనేది మనం వర్ణించి భగవంతుడే అన్నీ అని చెప్పినప్పుడు కొంత అర్థమవుతుంది ఈ అల్పజ్ఞులకి అని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పారు ఏంటి అంటే ఆచార్యులు, ఇప్పుడు మనకి ఎన్నో నిన్న మనం డిస్కస్ చేసాం, సైన్స్ పుస్తకాలు, సోషల్ స్టడీస్, ఇవి అన్నీ చదువుకున్నాం. సైన్స్ మనం తీసుకున్నట్లయితే పక్షుల గురించి తెలుసుకున్నాం. పక్షిని ఎవరు సృష్టించారు? భగవంతుడే మాతాజీ. సహజంగా వచ్చాయి అవి పక్షులు. కానీ ఈ పక్షి పైకి ఎగరగలుగుతుంది, మనం ఎందుకు ఎగరలేకపోతున్నాము అని ఆలోచన ఎవరికో వచ్చింది. వచ్చినప్పుడు ఆ పక్షిని తీసి దాని యొక్క అనాటమీ అంటారు, దాన్ని చంపి కట్ చేసి చూశారు. ఫుల్ ఆఫ్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్ తెలుసా మీకు? కార్లో ఉంటాయి, యాక్సిడెంట్ అయితే తెలుసుకుని మనకి రక్షిస్తాయి అన్నమాట. సో గాలి నిండి ఉంది. వాటి యొక్క బోన్స్ని పరీక్ష చేసినట్లయితే అంత గాలి గదులు ఎక్కువగా ఉంటాయి. సో మనకి మన శరీరం ఎలా ఉంటుంది? 75% వాటర్ హెవీగా ఉంటుంది కదా. ఇప్పుడు మామూలుగా ఒక కుండ తీసుకుని ఖాళీ కుండ కంటే నిండుగా నీరున్న కుండ బరువు ఉంటుందా లేదా? ఉంటది మాతాజీ. అంటే నీరు బరువు అన్నమాట. ఈ బరువు వల్ల మనం ఎగరలేకపోతున్నాం. సరే మనం ఎగరలేము, కానీ పక్షిలాగా ఏదైనా కనిపెట్టి అలా ఎగురితే ఎంత చక్కగా మనం తొందరగా వెళ్ళిపోవచ్చు కదా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్. కానీ విమానాన్ని కనిపెట్టాడంట మనిషి. ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట ఆచార్యులు. అంటే భగవంతుణ్ణి మనము కొంచెం అనుకరిస్తాం. మనకి ఆ తెలివి ఎవరిచ్చారు? భగవంతుడే ఇచ్చాడు. శ్రీల ప్రభుపాదులు వారు ఇండియా నుండి అమెరికా వెళ్ళాలంటే విమానం కావాలి. అఫ్కోర్స్ ఆయన కార్గో షిప్లో వెళ్ళారు డబ్బులు లేక, కానీ తర్వాత అంతా విమానాల్లోనే తిరిగారు కదా. మరి 108 గుళ్ళు మొత్తం అన్ని విశ్వంలో కట్టారు అంటే ఆల్ ప్రపంచంలో. సో ఆయన సామాన్యంగా 10 సంవత్సరాల్లో ఎవరు కట్టగలుగుతారు? తొందరగా విమానాల్లో ప్రయాణం చేశారన్నమాట. సో అలా ఆ మేధస్సు కూడా భగవంతుడే ఇచ్చాడు. మందము అంటే మందమతి భగవంతుడే ఇచ్చాడు, తెలివి కూడా భగవంతుడే ఇచ్చాడనమాట. సో ఆ తెలివితోని ఆ రకంగా చేయగలరు. సో అదే విశ్వంలో నుండి ఒక పక్షిని చూసి విమానాన్ని కనిపెట్టినట్లు, అదే విధంగా కొండల్ని రాళ్ళు చేసి ఆ రాళ్లతో ఇల్లు కట్టుకునే వసతి కూడా మనం నేర్చుకున్నాం. అవునా? ఇప్పుడు పక్షులు ఉన్నాయండి. మళ్ళీ పక్షుల్లోకి ఎందుకు వెళ్తున్నానంటే, పక్షులే గూడు కట్టుకోవడం మనం చూస్తాం. వేరే యానిమల్స్ కట్టుకుంటాయా చెప్పండి? కట్టుకో. వేరే ఉన్నాయి అని అంటే అవి ఎక్కడో బొరియలు చేసుకుని, ఎలుకలు అవి కొండలు లోపల కొండల్లో ఎక్కడో దాచుకొని ఉంటాయి. బొరియలు చేసుకుని ఉంటాయి కొన్ని, అలా అంటే అలా ఉంటాయి. కానీ పక్షి ఎంత మంచి ఇల్లు కట్టుకుంటుందండి, మీరు చూసుంటారు. రకరకాల నెస్ట్ కదా. అంటే తెచ్చి పెట్టుకోవడము, ఒక్కోసారి దానికి ఏది అవసరమో ఈకలతోని గడ్డితోని ఏది దొరికితే దాంతో చక్కగా అల్లికలు చేసుకుని పక్షులు గూళ్ళు పెట్టుకుంటాయి అన్నమాట, నివాసం చేసుకుంటాయి.
సో అది ఒక నేచర్. అంటే భగవంతుడే దానికి ఆ ఇంత చిన్న బుర్రలో అంత తెలివిచ్చాడంటే మనకి ఇంత పెద్ద బుర్ర ఉంది. మనిషియే అందరికంటే ఎక్కువ అని చెప్పారు. భక్తి చెయ్యమని చెప్పారు. కానీ ఆ భక్తికి బదులు ఇవన్నీ చేసి ఇంకా సౌలభ్యాలు ఎక్కువ మనకి ఉండేటట్లు చేస్తున్నారనమాట. సో ఇవన్నీ కూడా ఆ ఉనికి ఎలా తెలుస్తుందంటే ఆత్మ వల్లనే మనము ఏదైనా తెలుసుకోగలము. ఈయన కాలేజ్ ఒక గుడి ప్రెసిడెంటు, ఈయన పెద్దవారు, ఈ ఆచార్యులు ఇక్కడ ప్రెసిడెంటు, ఈ ఆచార్యులు అక్కడ. వీళ్ళు ఎలా ఫేమస్ అయ్యారు? వాళ్ళ యొక్క సేవా భావంతోని ఎక్కువ సేవ చేశారు, ఎక్కువ మందికి అవకాశం ఇచ్చారు సేవ చేయడానికి. దానివల్ల వాళ్ళని గుర్తించగలుగుతున్నాం. సో ఇక్కడ విరాట్ రూపం అంటే ప్రకృతినంతా మనము భగవంతుడే అని మళ్ళీ ఒకసారి రుజువు చేయడం అన్నమాట. ఆ ప్రకృతి నుండి మనం ఎన్నో నేర్చుకుని ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఉంటున్నాము. సో మనకు బాగుంది ఇక్కడ కదా. ఒక పిట్టను చూసి విమానం చేసాము, ఒక పక్షిని చూసి ఇల్లు చేసుకున్నాం. ఇంత హాయిగా ఉంది కదా. మళ్ళీ ఎందుకు మనకి వేరే లోకానికి వెళ్ళడము, భగవంతుడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు? ఇక్కడ బాగుంది అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది కానీ మాత కష్టాలు సుఖాలు ఇవన్నీ ఉంటాయి కదా మాతాజీ అవన్నీ మనం ఇక్కడ కృష్ణ కాన్షియస్కి వచ్చాక. లేకపోతే బాగుంది. దాని వల్లనే పునర్జన్మ, జన్మ 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 వస్తుంది అని చెప్తున్నారు. సో ఈ విషయంలో ఆకాశమందలి మేఘాలు కూడా ఆకాశం యొక్క నీలి రంగు చక్కని ఉపమానము. సో ఇలా కంపారిజన్ అన్నమాట చేస్తూ చెప్పారు. ఏంటి, ఆకాశం మరియు నీలిరంగు అన్నవి భిన్నములైనవి. రంగులు వేరే, ఆకాశం వేరే. అవునా కాదా? రెండు ఒకటే కాదు. అయినప్పటికీ ఆకాశం నీలి రంగులో ఉంది, ఆకాశం నలుపు రంగులో ఉంది అని మనము చెప్తూ ఉన్నాం. ఆకాశం నీలమై ఉన్నదని భావింపబడును, కానీ అట్టిది అల్పజ్ఞుల సాధారణ భావన మాత్రమే. బికాజ్ ఆఫ్ దిస్ ఇంద్రియాలు, ఈ కళ్ళు, ఈ చక్షువులు సహజంగా ఇలాగే చెప్తూ ఉంటాయి. అన్ని ఇంద్రియాలు మనకి కరెక్ట్గా చెప్పవు. మన మనస్సు ఆలోచించాలి. ఆకాశం అనేది భగవంతుడు చేసింది, అది నీలిరంగులో అందంగా. సో మార్నింగ్ మనకు చూసినట్లయితే వైట్ మబ్బులు ఇలా ఊగుతున్నట్టు, కదులుతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంటాయి. చూస్తూ చూస్తూ ఆకారాలు కూడా మారిపోతూ ఉంటాయి, గాలి వల్ల అవి వెళ్తూ ఉన్నాయి అన్నమాట. సో అది చక్షువుల గురించి మనకి 31వ శ్లోకంలో మనకి చెప్పి ఉన్నారు. ఇదంతా భ్రమ, భ్రాంతి అని మనం తెలుసుకోవడం. అంటే అల్పజ్ఞుల సాధారణ భావన, ఈ భావన మాత్రమే అని తెలుసుకుంటున్నాం. సో నెక్స్ట్ శ్లోకంలో మనకేం చెప్తున్నారంటే, స్థూల రూప భావన పరంగా వేరొక సూక్ష్మ రూపము కలదు. అంటే ఈ దేహంలో స్థూలం కాకుండా సూక్ష్మ రూపం కూడా ఉంది. కానీ ఈ సూక్ష్మ రూపం ఎలా ఉంటుంది? అది వ్యక్తం కాదు, వినబడదు, చూడబడదు. కానీ జీవుడు అటువంటి సూక్ష్మత్వము కన్నను పరమైన రూపాన్ని కలిగి ఉండుట చేతనే అతనికి పునర్జన్మలు కలుగుతున్నవి. సో ఈ మనస్సుకి, మన ఇంద్రియాలన్నీ కూడా మనస్సుకు వెళ్ళి చెప్తున్నాయి, ఇది బాగుంది, ఇది బాగోలేదు. అప్పుడు బుద్ధి ఉపయోగించుకోకుండా ఆ బాగున్న వస్తువుని గట్టిగా పట్టుకొని, ఇంద్రియాలంటే ఇప్పుడు ఫుడ్ గురించి చెప్పారండి ఆచార్యులు. అది మనకి ఇష్టమైన టాపిక్ అన్నమాట. మనకి కడుపు నిండుగా ఉంది, అయినప్పటికీ కూడా ఎవరైనా ఇంటికి వెళ్తే కాఫీ ఆఫర్ అంటే పూర్వం అయితే కాఫీ, టీ, ఇప్పుడు మనం అవి తీసుకోము. కానీ వాళ్ళు రకరకాల పళ్ళు చక్కగా అలంకరించి ఒక ప్లేట్లో ఉంచి, పండే కదా అని తింటాం కదా, వదిలేయము. తినే వస్తువు కాబట్టి మనకు కడుపు నిండుగా ఉన్నా కానీ అది ఒక ఏంటి అంటే ఒక ఆశ, తినగలుగుతాం కదా. నాలుక వెనకాలకి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది మనకు తెలియదు. ఆ డైజెషన్ సిస్టమ్ అనేది భగవంతుడే చేశాడు. ఇంతకుముందు కూడా నేను డిస్కస్ చేశాను ఈ విషయం. సో అది మనకు అరుగుతుందా లేదా అంతవరకు ఆలోచించాం. ఊపిరి పీల్చుకుంటున్నామండి. ఇక్కడ కూర్చున్నాము, నేను లెసన్ చెప్పినంతసేపు నేను అసలు ఊపిరే పీల్చుకోవట్లేదు అనడానికి లేదు. ఆటోమేటిక్గా సిస్టమ్ జరిగిపోతుంది అది.
ఇవన్నీ ఎవరు చేశారు? భగవంతుడే చేశారు. మనకేదో సైన్స్ అన్నీ తెలుసు అని అనుకుంటాం. సో ఇక్కడ సైన్స్‌లో ఒక ఉదాహరణ గూడా చెప్పారనమాట. ఎంత మంచి ఉదాహరణ అంటే మెడికల్, ఆయన అన్ని మెడికల్ ఎగ్జాంపుల్సే చెప్తూ ఉంటారు సైన్స్‌వి. సో మెడికల్ ఎగ్జామ్ జరిగేటప్పుడు వైవా అని ఉంటుంది. మనం అన్ని థియరీ ఎగ్జామ్స్ అన్నీ రాసిన తర్వాత సైన్స్ వాళ్ళకి మళ్ళీ కొన్ని క్వెషన్స్ అడుగుతారనమాట. ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, పాస్ అవ్వాలి అని అంటే. అయితే ఆయనకి ఏమీ చెప్పలేకపోతున్నాడంట. అంటే ఇక్కడ మందమతికి ఇంకో ఉదాహరణ అనమాట. ఏమీ చెప్పలేకపోతే సరే నేను ఒక క్లూ ఇస్తాను అని చెప్పాను. ఆయన అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు మన శరీర భాగంలో యూటరస్ అంటే గర్భసంచి ఎక్కడ ఉంటుంది, ఎవరికి ఉంటుంది అని అడిగాడంట. క్వశ్చన్ ఇంగ్లీష్‌లో అడిగాడు ఆయన. ఓకే. సో ఇతను చెప్పలేకపోతున్నాడు. అయితే ఒక క్లూ ఇచ్చాడు. నీకు నాకు మన శరీర భాగాల్లో అది లేదు అని చెప్పాడంట. సో ఇది మంచిగా వింటున్నారా? హరే కృష్ణ. వింటున్నాం మాతాజీ. గర్భసంచి ఎక్కడ ఉంటుంది? దట్ ఈస్ ద క్వశ్చన్. ఆ అబ్బాయి ఏం చెప్పలేకపోయాడు, మెడికల్ స్టూడెంట్. ఇటు అటు చూస్తున్నాడంటే ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేకపోతే వాడు ఫెయిల్ అవుతాడు. ఫెయిల్ అయితే మళ్ళీ చాలా కష్టం. మళ్ళీ చదవాలి, మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, ఆ తర్వాత మళ్ళీ వైవా ఫేస్ చేయాలి. సో సామాన్యంగా వీళ్ళు కొంచెం ప్రొఫెసర్స్ కొంచెం కన్సర్న్డ్గా ఉంటారు. పోనీలే పాపం దాటిద్దామని. ఈ క్లూ ఇచ్చాడంట. ఏమని క్లూ ఇచ్చాడంటే, నీలో నాలో ఉండదు. మగవాళ్ళల్లో గర్భసంచి ఉంటుందా? ఉండదు మాతాజీ. వెరీ గుడ్. ఉండదు, పిల్లలు పుట్టరు కాబట్టి. సో గర్భసంచి అనేది మగవాళ్ళల్లో పెట్టలేదు, ప్రభుజీలో ఉండదు. అయితే క్లూ ఇచ్చేసాడు అతను ప్రొఫెసర్. గర్భసంచి అదే నీలో నాలో ఉండదు అని ఒక క్లూ ఇచ్చాడు. సడన్గా ఏం చెప్పాడు అబ్బాయి? బ్రెయిన్ అన్నాడంట. బ్రెయిన్ అంటే ఇప్పుడు నీకు నాకు బ్రెయిన్ లేదా? ఎంత హాస్యాస్పదం కదా ఇది. అంటే ఈ మందమతికి ఇంత ఇచ్చిన తర్వాత కూడా ఒక మెడికల్ స్టూడెంట్ అనాటమీ అంటే మామూలుగా ఈ స్కూల్ లెవెల్లోనే మనకి లోపల ఆర్గన్స్ నేర్పిస్తారు, 12th క్లాస్లో నేర్పిస్తారు. మళ్ళీ మెడికల్కి వచ్చిన తర్వాత ఇద్దరికి, ప్రొఫెసర్కి ఆయనకి, మా ఇద్దరికి లేనిది బ్రెయిన్ అన్నాడంటే ఇంకా ఏం చెప్పాలి అని ఆయన తల కొట్టుకోవాలా ఏం 50% మార్క్స్ ఇచ్చేసాడంట. ఏదో ఆన్సర్ అన్న చెప్పాడు అని చెప్పేసి. సో అలా ఉంటుంది. దీని వల్లనే మనకి పునర్జన్మ, మళ్ళీ మళ్ళీ జన్మలు వస్తూ ఉంటాయి. ఇంత మందమతి అన్నమాట మనకి. సో అసలు ఎంత నవ్వారంటే, అది ఓపెన్ క్లాస్. అసలు నాకు కూడా చాలా గట్టిగా నవ్వాను నేను కూడా. బ్రెయిన్ లేకపోతే ఆయన ప్రొఫెసర్ ఎలా అయ్యారు? ఆయన బ్రెయిన్ లేకపోవడం ఏంటి అసలు? అయినా అతను మెడికల్ స్టూడెంట్ కదా మాతాజీ అసలు. అదే సడన్ గా మరి ఆ ప్రొఫెసర్స్ ని చూస్తే వాళ్ళకి అంత భయం ఉంటది. అలా బ్రెయిన్ అని చెప్పేస్తే అసలు అది బ్రెయినే లేకపోతే నువ్వు ఈ సీట్ ఎట్లా వచ్చింది? నువ్వు ఎలా చదువుతున్నావు? ఆయన ప్రొఫెసర్ ఎలా అయ్యారు? వాళ్ళిద్దరికి బ్రెయిన్ లేదని ఎంత సడన్ గా చెప్పేశాడు ఆ పిల్లడు. సో అలా ఇవన్నీ సహజమైనవి. అంటే ఆయన లైఫ్లో జరిగినాయి చెప్తారు. చాలా మంచి ప్రభుజీ. ఆయన వినాలంటే నాకు చాలా ఇష్టం. బాగా నవ్విస్తాడు ఇట్లాంటి జోక్స్ చెప్పానమాట. సో ఇలా ఎందుకు నేను ఇక్కడ చెప్తున్నానంటే, ఈ విరాట్ రూపం అనేది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే బాహ్యంగా. ఇప్పుడు గర్భసంచి ఫర్ ఎగ్జాంపుల్ అతనిదే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాలంటే బయట నుంచి కనిపిస్తుందా? ఎందుకు ఆ ఎగ్జాంపుల్లో చూడండి మీరు, మన గర్భసంచి బయట నుండి కనిపిస్తుందా? లోపల ఉంటే ఉంది కదా. సో అందుచేత మనకి భగవంతుడు వెలుపల కనిపించడు, లోపల ఉంటాడు. బాగా చదివి అవగాహన చేసుకుని భాగవతాన్ని అర్థం చేసుకునే వాళ్ళకే భగవంతుడు బయట కూడా కనిపిస్తాడు. అర్థమవుతుందా? సో ఇప్పుడు అతను గర్భసంచి అని చెప్పాలి. నీకు నాకు లేదు అంటే సరే మాతాజీలకి అందరికీ ఇది ఉంటుంది అని చెప్పాలి. అది చెప్పకుండా బ్రెయిన్ అన్నాడు. సో అదనమాట. సో ఇక్కడ భౌతిక విశ్వాసం భగవంతు విరాట్ రూపంగా భావించబడిన రీతిగా అతని సూక్ష్మ రూపాన్ని సంబంధించిన భావనము ఒకటి కలదు. దర్శనం కానీ వ్యక్తీకరణం కానీ వినుట లేకనే అది అనుభూతం కాగలదు. సో ఇప్పుడు ఆత్మ మనం చూడలేము కానీ వినగలుగుతాం కదా.
వీళ్ళిది వాళ్ళది లోపల ఆత్మ ఉంది కాబట్టే చేతులు కాళ్ళు ఆడుతున్నాయి. జీవం ఉన్నది, జీవాత్మ. ప్రతి జీవి కూడా చేతనం. సో ఆ చేతనం ఎటువంటి ఉండాలి? కృష్ణ చేతనం ఉండాలి మనకి. కృష్ణ చైతన్యం నిద్రావస్థలో ఉంటుందంట. భగవంతుడు నిద్రావస్థలో ఉంటాడు. హరే కృష్ణ అనగానే మేల్కొంటాడు అనమాట. మనం హరే కృష్ణ అనాలి, అంటూనే ఉండాలి. ఇక్కడ మళ్ళీ హరిదాస ఠాకూర్ గురించి చెప్పారు. ఆయన 64 64 64 అలా 3 సార్లు చేస్తారు. 64 చక్కగా కూర్చుని జపం చేసుకుంటారు. ఆ తర్వాత 64 మనస్సులో ఏ పని చేసినా కానీ 64 రౌండ్లు అయ్యేటట్టు చూసుకుంటారు. ఆ తర్వాత అందరినీ కూర్చోబెట్టుకొని గట్టిగా 64 మాలలు చేస్తారంట. ఇంత గ్రేట్ అండి. సో మనము ఇక్కడ గంట అయిపోగానే హరే కృష్ణ ఫినిష్, మళ్ళీ రాత్రి దాకా మర్చిపోతాం. వేరేవన్నీ గుర్తొస్తాయి, వేరే పనులన్నీ చేసుకుంటాం. కానీ మనసులో హరే కృష్ణ హరే కృష్ణ అంటేనే ఆ సూక్ష్మ రూపము, అదే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఆత్మ అనేది మేల్కొంటుంది. నిద్రావస్థలో ఉండేదాన్ని లేపాలి మనం అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అది వినడం ద్వారా అనుభూతి చెందిన ద్వారానే వస్తుంది. సో దేహానికి సంబంధించిన స్థూల సూక్ష్మ రూపభావనలు జీవుని దృష్టి ఊహింపబడుచున్నవి. జీవుని యొక్క అంటే ఆ యొక్క ఎక్స్టర్నల్ వ్యూ, వాళ్ళనే చూస్తూ ఆ రూపాన్నే చూసి వాళ్ళు నిర్ణయిస్తాం. కానీ లోపల సూక్ష్మంగా ఆత్మ ఉంది అనేది, ఒక దివ్య రూపం ఉంది అనేది మనకి గుర్తురాదు అని చెప్పడం అన్న. జీవుడు దేహం వీడినంతనే స్థూల సూక్ష్మ దేహాలకు సంబంధించిన కర్మలు నిలిచిపోవును. కరెక్టే కదా. ఇప్పుడు జీవుడు దేహాన్ని వీడినంతనే అంటే జీవాత్మ వెళ్ళిపోయినప్పుడు జీవాత్మతో పాటు పరమాత్మ కూడా వెలుపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు చెయ్యి కాలు కదలదు, ఊపిరాగిపోతుంది, ఇంకా శరీరం ఎందుకే పనికిరాదని చెప్పేసి మనము తీసివేస్తాం అన్నమాట. సో ఆ కర్మలు అంటే ఆ పనులన్నీ కూడా నిలిచిపోతాయి. అదే ఉదాహరణ ఇక్కడ చెప్తున్నారు. ఎవరైనా మరణించినప్పుడు జీవుడు వెడలిపోయాడని పలుకుట సాధారణ విషయమే. ఏలయన మృత్యు పిదప జీవుడు కనబడుట కానీ వినబడుట కానీ సంభవింపదు. మానవుని సుసుప్తావస్థలో స్థూల దేహము అంటే మరణించిన సమయంలో కదలలేని స్థూల దేహం ఉన్నప్పుడు పని చేయకున్నను దేహపు శ్వాసక్రియ ద్వారా జీవుడు దేహం నందే నిలిచి ఉన్నాడని. సుప్తావస్థలో అంటే నిద్రావస్థలో పూర్తిగా నిద్రపోతున్నాడు, మత్తులో ఉన్నాడు. అప్పుడు కాలు చెయ్యి కదపరు, నిజమే. కానీ మనకు ఎలా తెలుస్తుంది జీవుడు ఉన్నాడని? ఊపిరి ద్వారా చూస్తాం కదా. ఒక్కోసారి ఊపిరి కదులుతుందా లేదా అని చెప్పి, ఊపిరి ఆడుతుందా లేదా అనేది. సో ఆ శ్వాసక్రియ ద్వారా మనకి తెలుస్తుంది అని చెప్తున్నారు. కనుకనే దేహం నుండి వెడిలిపోయినంత మాత్రంన ఆత్మ తన ఉనికిని కోల్పోయిందని పలుకుట సత్యం కాదు. ఎందుకని మనకి ఇక్కడ తెలిసిపోయింది ఆత్మ అంటే ఏంటి. ఆత్మ నిత్యమైనది కాబట్టి ఇంకో దేహాన్ని తీసుకుంటుంది. అది ఎటువంటి దేహము మనకి తెలియదు. 84 లక్షల జీవరాశుల్లో ఏ దేహమైనా తీసుకోవచ్చు. లేదా విష్ణు లోకాలకి వెళ్ళాలంటే ఆధ్యాత్మిక దేహాన్ని ఇస్తాడు భగవంతుడు. సో దీన్ని బట్టి ఈ పునర్జన్మలు మరల కలుగుట దానికి ఎట్లు సంభవం కాగలదు, అది నిత్యంగా నిలిచి ఉండును అని చెప్తున్నారు. సో సారాంశం ఏమనగా భగవానుడు తన దివ్య రూపం అందు నిత్య స్థితుడై ఉండును. ఈ రూపం జీవుని స్థూల సూక్ష్మ రూపాలు వంటివి కాదు. కనుక ఆ రూపం ఎన్నడూ జీవుని స్థూల సూక్ష్మ దేహాలతో పోల్చరాదు. సో ఆత్మ అనేది సూక్ష్మ దేహం కానీ స్థూల దేహంతో కానీ మనం పోల్చలేము. భగవాని రూపానికి సంబంధించిన అట్టి భావనలన్నీ వాస్తవానికి ఊహాత్మకమై, అదేవిధంగా జీవుడు కూడా తన నిత్యమైన ఆధ్యాత్మిక రూపాన్ని కలిగి ఉన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనము భగవంతుడి దగ్గర నుండే వస్తాము. అప్పుడు మన హార్ట్ చాలా ప్యూర్గా ఉంటుంది. పసిపిల్లలు ఒకరి మీద డిపెండ్ అయిపోయాం, తల్లి మీద తండ్రి మీద, రైట్?
సో అంత ప్యూర్ హార్ట్ని కలుషితం అయిపోతుంది. ఎలా? మేఘాలు ఎలాగైతే గాలిని కలుషితం చేస్తున్నాయి, ఆ విధంగా మనం ఇంద్రియాల వల్ల, ఈ తృప్తి వల్ల భగవంతుడా భగవంతుడా అనుకొని ప్రార్థించే మనము భగవంతుడి దగ్గర నుండి విడిపోయి వచ్చాము. ఎందుకు? కోరికలు తీర్చుకోవడానికి. ఎప్పుడో కోరాము, ఏ జన్మలోనో. ఈ కోరిక ఇప్పుడు తీర్చుకో, ఈ ప్రారంధం ఇలా అనుభవించు అని మనకు పంపిస్తాడు. అందుకనే ఈ జీవులందరూ ఏడుస్తూ ఏడుస్తూ పుట్టి ఆ తర్వాత తల్లి యొక్క ముఖము, తండ్రి యొక్క ముఖం చూసి ఆనందిస్తారు. కేర్ చేస్తారు కదా చిన్నపిల్లల్ని, ఎత్తుకోవడము, కళ్ళు తెరిచి చూసి ఆనందించి, అలా ఇంద్రియ తృప్తితోని ఇక్కడే బాగుంది అని నిర్ణయం అయిపోతుంది అన్నమాట. సో భగవాను రూపం సంబంధించిన అట్టి భావనలన్నీ వాస్తవానికి ఊహాత్మ. అదేవిధంగా జీవుడు కూడా తన నిత్యమైన ఆధ్యాత్మిక రూపాన్ని కలిగి ఉన్నాడు. కేవలం భౌతిక సంపర్క కారణము. అంటే భౌతిక సంపర్క కారణం త్రిగుణాలు ఏంటవి? సత్వ రజస్తమో. సో ఈ సత్వ రజో తమో గుణాల వల్ల మనకి ఆ సంపర్కం వల్ల అట్టి ఆధ్యాత్మిక రూపం బద్ధమగుచున్నది. అందుచేత బద్ధ జీవులం అయిపోతాం. ఇక్కడే బాగుంది, ఇక్కడే బాగుంది, ఇక్కడే బాగుంది. ఆ తర్వాత మనం కృష్ణ కాన్షియస్లోకి వచ్చిన తర్వాత మనం ఉండవలసిన ప్లేస్ ఇది కాదు అని మనం తెలుసుకున్నాం. తెలుసుకుని ఊరుకోవడం కాదు, మనం చాలా ప్రయత్నం చేయాలన్నమాట. శుద్ధ భక్తులు అవ్వడానికి ప్రయత్నం చేయాలి. చిన్ని చిన్ని ప్రయత్నాలు. ఎవరైతే మనకి గురువులో, ఆ గురువులు చెప్పిన పని చేయడమే, అంతే. అంతకంటే ఇంకేమీ లేదు. స్వధర్మము, 2 ధర్మాలు, ఇంకా స్వధర్మము, ఆధ్యాత్మిక, ఈ 2 కూడా మనము చేస్తూ వెళ్ళిపోవాలి. గృహస్థులకి తప్పదు. కానీ మొన్న నేను గుడికి వెళ్ళినప్పుడు సేవా ఆఫీస్లో అబ్బాయి అంటున్నాడు, ఆ ప్రభుజీ, గృహస్థులు ఉన్నారు కాబట్టే కదా టెంపుల్ నడుస్తుంది. మాకేముంది మాతాజీ, శాలరీ ఉండదు, ఏముండదు, ఓన్లీ సేవ చేస్తూ ఉంటాము, భోజనం చేస్తాము. కానీ మీరందరూ ఇలా డొనేషన్స్ ఇచ్చి ఇది గృహస్థులు ఈ విధంగా నడిపిస్తున్నారు కాబట్టే కదా ఆలయం నడుస్తుంది అన్నాడు. అంత పెద్ద మాట అన్నాడు ఏంటి, ఇంత ప్యూర్ భక్తులు అని నేను అనుకున్నాను. అంటే మనం ఏదో ఒక 500 రూపాయలు, 1000, 2000, 3000 ఎంతో ఇచ్చాము, ఊరుకున్నాం. కానీ వాళ్ళు రోజంతా నిత్యంగా సేవ చేస్తూనే ఉంటారు. అదే మనం బయట అట్లా సేవ చేసే వాళ్ళకి కొన్ని వేల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. కానీ వాళ్ళు అలా సేవ చేస్తారు. సో వాళ్ళకి ఆ అదృష్టం, సేవ చేసే భాగ్యం వాళ్ళకి కలిగింది. మనము ఇటువంటి సేవ చేసే భాగ్యం మనకు కలుగుతుంది అన్నమాట. సో ఈ ఆధ్యాత్మిక రూపము నుండి మనం బద్ధ జీవులం ఎలా అయ్యాము, ఆ బద్ధ జీవులం ఎందుకు మందమతులు అయ్యారు, ఆ మందమతులకి భగవంతుడి గురించి చెప్పాలంటే విరాట్ రూపమే చెప్తున్నారు. ఈ 3 శ్లోకాలు నిన్న డిస్కస్ చేసింది, ఈరోజు 2 చేసినవి కూడా విరాట్ రూపం గురించి తెలుసుకుంటే, బాహ్య ప్రపంచం గురించి తెలుసుకుంటే భగవంతుడి గురించి చక్కగా తెలుసుకున్నట్లే అని చెప్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. श्रील प्रपाद की जय, गुरु महाराज की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि. మీకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? నో క్వశ్చన్స్? ఎలా ఉండవు మీకు క్వశ్చన్స్? ఒక్క క్వశ్చన్ కూడా ఉండదా? పోనీ ఏదైనా అర్థమైంది చెప్పగలుగుతారా? హరే కృష్ణ. టైం ప్రకారం ముగించుకున్నాము. వై ఆర్ యూ సో సైలెంట్? అందరూ కూడా హరే కృష్ణ. స్వాతి మాతాజీ ఉన్నారా?
అజిత మాతాజీ మీ మైక్ ఆన్ ఉంది, మీరు చెప్పండి మీకు ఏమర్థమైంది? అర్థమైందా? ఆత్మ, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము ఇవి అర్థమైనయా? హరి బోల్. స్వాతి చెప్పండి. మాతాజీ యాక్చువల్గా అదే మన అంటే పుట్టినప్పుడు మన ఆత్మ ఎంత పరిశుద్ధంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం మళ్ళీ మానవ జన్మ అని ఎత్తినప్పుడు ఇంద్రియాలతో వెళ్ళి అలాగా కలుషితం అవుతుంది. ఇంకొకటి స్థూల సూక్ష్మ శరీరం అది ఎలా ఒక జన్మ ఎత్తినప్పుడు అనేది. ఇంకొకటి మాతాజీ ఈ అదే ఫర్గెట్ఫుల్నెస్, అదే మతి మరుపు ఎలా అది ఎంత యూస్ఫుల్ అనేది కూడా చాలా బాగా చెప్పారు మాతాజీ. చాలా బాగుంది క్లాస్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇలా 1-2 పాయింట్స్ చెప్తే మీకు అర్థమైంది అని నాకు అనిపిస్తుంది. లేదంటే నేను పరిగెడుతున్నానా 2 శ్లోకాలు పెట్టి అని అనిపిస్తుంది. సో మాతాజీ, మనసు, బుద్ధి, అహంకారము ఈ మూడింటిని మనము ఈ భక్తి ద్వారా రిఫైన్ చేసుకోవాలి, తప్పులు అది సరిదిద్దుకోవాలని చెప్పారు. ఆ తర్వాత అది సరిదిద్దుకొని మానవ జన్మని సార్థకత చేసుకొని నెక్స్ట్ లైఫ్ మంచిగా ఇంకా బాగా మంచి జన్మన లేకపోతే ఆయన దగ్గర చేరడమా అనేది తెలుసుకున్నాం మాతాజీ. మనము చేరాలని ఆలోచించాలి. మళ్ళీ పునర్జన్మ ఎందుకు వస్తుంది అని ఇక్కడ క్లియర్ గా చెప్పారు కదా. అందుచేత పునర్జన్మ కావాలని ఎవరు అనుకోవద్దు, జన్మ అనుకోవాలి. కానీ మన చేసే ప్రయత్నాన్ని బట్టి, ఇప్పుడు ఐఐటి చదవాలని పిల్లలు అనుకుంటారు, కానీ ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతారు. ఎందుకు? కొన్ని మార్కులు. సో అది భగవంతుడు నిర్ణయిస్తాడు. ఓకే, మనం భక్తి చెయ్యాలి. రైట్. హరి బోల్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మళ్ళీ రేపు కలుసుకుందాము. ఎండింగ్ ప్రేయర్స్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ పాయింట్స్. श्री श्रीमदेसी भक्ति वेदांत स्वामी महाराज श्रील प्रभुपाद की जय. वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. इस्कॉन फाउंडर आचार्य श्रील प्रभुपाद की जय. श्री श्रीमद् भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. श्री राधा मदन मोहन की जय. श्री राधा गोपीनाथ की जय. श्री राधा गोविंद जी की जय. श्याम कुंड की जय. राधा कुंड की जय. गिरि गोवर्धन की जय. श्री मायापुर धाम की जय. श्री वृंदावन धाम की जय. गंगा मैया की जय. यमुना मैया की जय. तुलसी देवी की जय. भक्ति देवी की जय. श्री हरिनाम संकीर्तन की जय. सामवेद भक्त वृंद की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to Sri Guru and Sri Gauranga. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Krishna Krishna. Hare Hare. Hare Rama. Hare Rama. Rama Rama. Hare. Thank you all so much. And రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇంకో 2 శ్లోకాలతోని మనం కలుస్తాం. హరే హరే కృష్ణ మాతాజీ. Thank you.